కెనడా ప్రపంచంలోనే అత్యధికంగా నదులు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. కానీ అన్ని నదుల విశిష్టతను తలదన్నేలాగా ఒక నది విశిష్టతను కలిగి ఉంటుంది. ఆ నదిలో నీరు 24 గంటలు మరుగుతూనే ఉంటుంది. ఈ బాయిలింగ్ నది ఎక్కడుందో తెలుసా? అమెజాన్ ప్రదేశంలోని పెరు దేశంలో మయంటుయాకు ప్రాంతంలో ఒక విచిత్రమైన నదిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. పెరు దేశంలో మయంటుయాకు ప్రాంతంలో సముద్ర తీరంలో ఒక విచిత్రమైన నది ఉంది. ఆ నది నీరు 24 గంటలు వేడిగానే ఉంటుంది. అందుకని ఈ నదిని బాయిలింగ్ రివర్ అని కూడా అంటారు. ఈ నది అడవి మధ్యన ఉంటుంది. అయినా కూడా నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరిగిపోతూ ఉంటుంది. ఈ నదిని 2011లో కనుగొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద థర్మల్ నది. దాదాపు 4 మైళ్ళ వరకు వేడిగా ప్రవహిస్తూ ఉంటుంది. దాని వెడల్పు వద్ద 80 అడుగుల లోతు వద్ద 16 అడుగులు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నదిలో నీరు ఏ కాలమైనా కూడా వేడిగా ఉంటుందని, ఏ జంతువు ఈ నీటిలో పడినా బతకడం కష్టమని అంటున్నారు. ఈ నదిలో నీటితో వంట కూడా చేసుకోవచ్చట. ఇలా నీరు ఇంత వేడిగా ఉండటానికి కారణం బహుశా నది అడుగున అగ్నిపర్వతం ఉండి ఉంటుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రకృతిపై మనిషి పైచేయి సాధించాను అని భావించినప్పుడల్లా ఇదిగో ఈ వింత చూడు అని మనిషికి ప్రకృతి సవాల్ విసురుతూనే ఉంటుంది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.